హలో అండి, వెల్కమ్ టు రాధాస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించబోతున్నది జొన్న దోశ ప్రిపరేషన్ అండి. ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసుల జొన్నలు తీసుకోండి. టీ స్పూన్ మెంతులు తీసుకోండి. 50 గ్రామ్స్ అటుకులు తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని మెంతులు, అటుకులు, బియ్యము అన్నీ కలిపి ఒక 4 అవర్స్ సోక్ చేసుకోవాలండి. వీటిని 4 అవర్స్ సోక్ అయ్యాక వెట్ గ్రైండర్ తీసుకొని వాటర్ చల్లుకుంటూ వీటిని రుబ్బుకోవాలి. మెత్తగా పిండి పట్టుకోవాలండి. ఒకవేళ వెట్ గ్రైండర్ లేకపోతే మిక్సీ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా వాటర్ చల్లుకుంటూ మెత్తగా రుబ్బితే ఇలా దోశపిండి బ్యాటర్ రెడీ అవుతుందండి. మనం ఇక్కడ చేస్తున్నది బియ్యంకు బదులు జొన్నలు వేస్తున్నామండి ఈ బ్యాటర్కి. హెల్దీ దోశ కాబట్టి. నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ వేసానండి దోశలు. కోకోనట్ చట్నీతో కానీ జింజర్ చట్నీతో కానీ ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్దీ జొన్న దోశ రెడీ అండి. చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.